Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. దేవుని ప్రియమైన ప్రజలారా, గత 40 రోజులకు పైగా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క లెంట్ సీజన్ను జరుపుకొని ఉన్నాము. ఈ శ్రమల కాలంలో గుడ్ ఫ్రైడే, మాండీ థర్స్డే, యాష్ వెడ్నెస్డే అని ఇంకా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఉపవాసాలు అన్నీ చేసి మనము ఈ దినమున సంతోషిస్తూ ఉన్నాం. దేనికి అనంటే ఈస్టర్ సండే అని జరుపుకొంచుంటున్నాం. హల్లెలూయా. అయితే దీని గురించి అనేక విధమైనటువంటి వాదోపవాదములు చెలరేగుతూనే ఉన్నాయి. ఇప్పుడే కాదు, మొదటి శతాబ్దము నుంచి ఈ వాదాలు జరుగుతూనే ఉన్నాయి. కనుక మనిషి నమ్మినా నమ్మకపోయినా దేవుని యొక్క దైవత్వము మహిమతో ఉంటుంది, మార్పు చెందదు. ఒకడు నమ్మినంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభు దేవుడైపోడు, ఇంకొకరు నమ్మనంత మాత్రాన ఆ యేసుక్రీస్తు ప్రభు దైవత్వమును కోల్పోడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి నీవు నమ్మిన దానిని గట్టిగా పట్టుకో. ఈ దినమున అనేకులు ఈ విధంగా ఒకరినొకరు పలకరించుకుంటారు, లేకపోతే వారి విధంగా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఏమనంటే, విష్ యూ హ్యాపీ ఈస్టర్. కానీ దానిలో యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణమును జయించి పునరుత్థానుడై లేచాడు అనే సత్యమును మనము చెప్పలేకపోతున్నాము. We are unable to convey the truth that Jesus has risen from the dead. He is alive now. కాబట్టి మనము ఈ విధంగా ఒకరినొకరు మనము హెచ్చరించుకోవచ్చును, లేకపోతే ఆ యొక్క గ్రీటింగ్స్ తెలియచేస్తూ ఈ విధంగా మాట్లాడవచ్చు. నేను నిన్ను కలిసినప్పుడు ఈ విధంగా చెప్పాలి. ఏమిటంటే, క్రీస్తు నేడు లేచి ఉన్నాడు. హల్లెలూయా. నేను క్రీస్తు నేడు లేచి ఉన్నాడు అని చెప్పగానే నీవు, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీవు ఏమని చెప్పాలి అని అంటే, అవును, ఆయన నిజముగా లేచి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నేడు లేచి ఉన్నాడు, అవును, ఆయన నిజముగా లేచి ఉన్నాడు. ఈ విధంగా మనము ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకొని ఆయన యొక్క పునరుత్థానమును మనము ప్రకటించే వారిగా ఉండాలి. అయితే ఉజ్జీవము, మార్పు అనేది పైన కనబడుతుంది. అంతరంగములో దేవుడు ఏ పరిశుద్ధతనైతే కోరుచున్నాడో ఆ మార్పు రావడము లేదు అనేది సత్యం. లేవియ కాండము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము చదివినట్లయితే,
దేవుడైన యెహోవా అక్కడ ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతకు సమానముగా నీవు నేను పరిశుద్ధులంగా జీవించాలి అనేది ఆయన యొక్క ఆజ్ఞ. ఈ విధంగా అనేక స్థలములలో మనము దేవుని యొక్క ఆజ్ఞలను మనము చదువుతాం, కానీ వాటి ప్రకారం చేయడం లేదు. ఈ దినమున ఈస్టర్ జరుపుకొంచున్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు, ఇంకా అనేకులు ఎవరెవరైతే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచాడు అని ప్రకటిస్తున్నారో వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైతే యేసు ప్రభు దేవుడని, ఆయనే మానవుని కొరకు ఈ లోకంలోనికి వచ్చి పాపములకు ప్రాయశ్చిత్తము, క్షమాపణ కలగజేయడానికై మానవుని యొక్క పాపములు తన మీద వేసుకొని విడుదలనిచ్చాడని నమ్మడం లేదు, ఆ ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తలల వంచి దేవుని వైపునకు చూద్దాం. ప్రభువా, మృతుల పునరుత్థానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నానని అపోస్తుల విశ్వాసములో నేను నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను, అనేకులు ప్రకటిస్తున్నారు. కాబట్టి మృతులు ఎలా పునరుత్థానులు అవుతారు? నీవు మరణమును జయించి తిరిగి లేచి పునరుత్థానుడవయ్యావు గనుక మేము ధైర్యమును కలిగి ఉన్నాం. మరణించిన తర్వాత మేము లేపబడతాము అని. మరణము తర్వాత జీవమున్నది అని. ప్రభువా, మరణమే మానవునికి అంతం కాదు. నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువా నీవు నిత్య జీవమునిచ్చావు కనుక ఆ నిత్య జీవమే మమ్మల్ని పరలోకములో కూడా జీవింపజేసే ఆత్మను కలిగి ఉంటాం గనుక ఈ దినమున ఈ వర్తమానమును వినుచున్నటువంటి నీ ప్రియులైనటువంటి వారిని నన్ను మీరు దీవించి ఆశీర్వదించి మేము పునరుత్థానమును పొంది ఉన్నామని, తిరిగి మేము పాపములో పడి మరణించకూడదనే దృఢమైనటువంటి విశ్వాసముతో నీ కొరకు జీవిస్తూ ముందుకు సాగిపోవుటకు మమ్మల్ని బలపరిచి నీ ఆత్మచేత నడిపించుమని, ఈ దినమున ఎవరైతే సంతోషించలేక తమ యొక్క శరీర బలహీనతల చేత పడకల మీద లేవలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే బాధ, వేదన, దుఃఖముతో కృంగిపోయి ఉన్నారో వారందరినీ నీవి దినమున ఆదుకో. యేసుక్రీస్తు ప్రభా, వారిని స్వస్థపరచు, వారిని విడిపించు, వారికి సహాయమును పంపించి నీవే మమ్మల్ని నడిపించుమని, త్వరలో మధ్యాకాశములో కనబడనయున్న మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అపోస్తుల కార్యముల గ్రంథము అనగా ద యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనము, చాప్టర్ 4 and verse 33 బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్. నీ యందు, నా యందు, యేసును నమ్మినటువంటి వారి యందు, ఆయనను వెంబడిస్తూ
ఆయన చేసిన రక్షణ కార్యంలో పాలిభాగస్తులై మేము క్రీస్తు శరీరం అనే సంఘములో అవయముగా చేర్చబడి ఉన్నాము అనే విశ్వాసముతో జీవిస్తున్నటువంటి వారందరి యొక్క ప్రార్థన సాక్ష్యం ఏమై ఉండాలంటే ఆయన లేచి ఉన్నాడు, మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. డెత్ కెనాట్ హోల్డ్ హిమ్ ఫర్ ఎవర్. ఆయన శరీరమును సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన తండ్రి అయిన దేవుడు కుళ్ళు పట్టనీయడు, కుళ్ళిపోనివాడు. కాబట్టి నీ సాక్ష్యము నా సాక్ష్యము ఏమై ఉండాలనంటే యేసు పునరుత్థానుడై ఉన్నాడు. హి హాజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. మనము నోటి మాటలతో చెబుతున్నాం, అదే కదా బ్రదర్ మేము చేస్తున్నామనే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. యేసు పునరుత్థానుడయ్యానని జంప్ చేస్తూ చెప్పేటటువంటి వాళ్ళు, కేకలేస్తూ పరిగెత్తేటటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. కానీ ఎవరైతే ఆ విధంగా సాక్ష్యం చెబుతూ ఉన్నారో వారు నిజముగా తమ యొక్క పాపమనే మరణములో నుంచి లేపబడి ఉన్నారా? హౌ ద వరల్డ్ నోస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్? హౌ? వారు ఒక సూచనకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరంటే అది నీవే, నేనే. ఒకడు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ త్రాగుచ్చు, తినుచ్చు, వ్యభిచారం చేస్తూ, అప్పులు చేస్తూ, మోసం చేస్తూ, అబద్ధములు మాట్లాడుచు, రోడ్డు మీద పడి దొర్లుచు, అన్యాయమైనటువంటి జీవితం జీవిస్తూ యేసు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నేడు లేచెను అనే పాట పాడి దేవాలయంలో చాలా గొప్పగా ఇలా కొడుతూ ఉంటే ప్రజలు అతనిని చూసి ఏమనుకుంటారు? ఇతని జీవితంలో మార్పే లేదు, ఈవిడ జీవితంలో మార్పు లేదు. వీరు పాపమునకు పాపం సమకూర్చుకొని ఉంటున్నారు. వీరు నోరు తెరిస్తే బూతులు అబద్ధాలు మాట్లాడతారు. వీరెప్పుడు అన్యాయం చేస్తూ ఉంటారని ఎంతోమందిని గూర్చి ఈ లోకంలో ఉన్నటువంటి వారు మాట్లాడుకోవడం లేదా? దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు యేసునందు ఆయనతో కూడా మనలను బ్రతికించెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది ఒక పాపి జీవితంలో జరగకపోతే నామకార్థ క్రైస్తవుడుగానే మిగిలిపోతాడు. కానీ క్రీస్తు యేసు లేచెను, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు, ఇదిగో నన్ను చూసి నీవు తెలుసుకో, నేను పాపముల విషయమై చచ్చిన వాడనై ఉన్నాను, ఇంతకుముందు ఉన్నటువంటి నా జీవితం విషయంలో నేను చచ్చిన వాడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఏ విధంగా నన్ను జీవించమని ఆయన ఆజ్ఞాపించి తన వాక్యమందు నాతో మాట్లాడిన విధంగా నేను క్రీస్తు వలె క్రీస్తు కొరకు జీవిస్తున్నాను అని చెప్పగలిగిన స్థితిలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? హల్లెలూయా, స్తోత్రం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము భాషలతో మాట్లాడుతున్నామని తాము ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నిజంగా నువ్వు వేరే వాళ్ళని చూసి నేర్చుకున్నది మాట్లాడుతున్నావా, లేకపోతే దేవుని ఆత్మ చేత మాట్లాడుతున్నావా, అది నీకే తెలుసు. కానీ నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా యొక్క గుణగణములను, గుణలక్షణములను నా పాత జీవితంలో నేను జీవించుచున్నటువంటి స్థలములో అనేకులు ఎరుగుదురు కదా.
మరి వారు నాలో మార్పును చూడకపోతే ఎలా క్రీస్తు యేసును నమ్ముతారు? వారికి నేను ఎలా సాక్ష్యం చెప్పగలను? దేవుని ప్రియమైన ప్రజలారా, చూడండి, లూకా వ్రాసినటువంటి సువార్త 24వ అధ్యాయంలో మనము ఈ శ్రేష్టమైనటువంటి సత్యమును మనము చూస్తాము. లూకా సువార్త, ద గాస్పెల్ ఆఫ్ సెయింట్ లూక్, చాప్టర్ 24 and verse 5. వారు భయపడి ముఖములను నేల మోసుకొని ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఇద్దరు మనుషులు అనగా దేవదూతలు సమాధి దగ్గరికి, క్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి వారితో మాట్లాడుచున్నారు. ఒక్కరికి కూడా యేసు ప్రభు తాను భూమి మీద తండ్రి చిత్తము నెరవేరుస్తూ పరిచర్య చేస్తున్నప్పుడు అనేక సార్లు ఆయన తెలియపరిచాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి ఆయన సిలువ వేయబడి చంపబడతాడు, ఆయన 3వ దినమున మరణమును జయించి తిరిగి లేస్తాడు అని చెప్పినటువంటి మాటలను వినినప్పుడు వాళ్ళు దుఃఖముఖులై ఉన్నారు. ప్రభువా, ఇది నీకు దూరమవునుగాక అనినటువంటి శిష్యులు కూడా ఉన్నారు. నీవు పోతే మేము ఏ విధంగా బ్రతకగలము అని కృంగిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఒక్కరికి జ్ఞాపకం లేదు. జ్ఞాపకం ఉన్నా వారు నమ్మడం లేదు. ఈరోజు అదే పరిస్థితి. 2000 కంటే ఎక్కువ సంవత్సరాలు గతించిపోయాయి ఇది జరిగి. ఈ దినమున కూడా అనేకులు యేసు క్రీస్తు లేచాడు అంటే నమ్మడం లేదు. ఆ యొక్క ఖాళీ సమాధిని చూసి కూడా, యెరూషలేములో ఎంప్టీ టూమ్, ఆ ఖాళీ సమాధిని చూసి కూడా వారు నమ్మడం లేదు. దానికి ఏమని వీళ్ళు కామెంటరీ చెప్తారంటే, ఆ రాయిని దొర్లించి ఆయన యొక్క శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఎక్కడో దాచిపెట్టి వేరే దగ్గర ఆయనను పాతిపెట్టారని. ఇంకొకటి ఏం చెప్తారనంటే, అంటే ఇవన్నీ న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటాయి, చదువుతూ ఉంటాను నేను. ఇంకొకటి ఏం చెప్తారంటే, భారతదేశంలోని ఒక ప్రాంతంలో యేసు కనబడ్డాడు, అక్కడ తిరుగుచూ ఉన్నాడని కూడా చాలా సంవత్సరాల క్రితం నేను చదివాను, న్యూస్ పేపర్లో వచ్చింది. ఇంకోటి ఏమంటారంటే, శిలువ మీద యేసు ప్రభువు ప్రాణమును విడువలేదు. ఆయన స్వూన్ అనగా స్పృహ తప్పి ఉంటే ఆయనను ఆ శిలువ మీద నుంచి దించి ఆ యొక్క సమాధిలో పెట్టినట్లుగా చేశారు. ఆ తర్వాత ఆయన ప్రాణముతోనే ఉన్నాడు, కానీ ఆయన చనిపోలేదు గనుక లేచి వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు వేరే వాళ్ళ ఇళ్లలోనికి వెళ్ళి అనేది ఈ థియరీని చాలా స్ప్రెడ్ చేస్తారు. అదే నమ్ముతారు, సత్యమును నమ్మరు. మనుషులు చాలామంది సత్యమును నమ్మరు, ఒప్పుకోరు. మరి సత్యమును గురించి మాట్లాడేటటువంటి వారు ఆ సత్యమును ఇంకా స్ప్రెడ్ చేస్తారా, వ్యాపింపజేస్తారంటే చేయరు. ఆ సత్యమును తన మట్టుకు తానే ఉంచుకుంటాడు. కానీ అదే మనిషికి ఒక అబద్ధం తెలిస్తే 1,00,000 మందికి చెప్తాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అపోస్తులందరూ పరిగెత్తుకుని వచ్చారు, స్త్రీలందరూ పరిగెత్తుకుని వచ్చారు, సమాధిలోనికి తొంగి చూశారు, ఆయన అక్కడ లేడు. ఎందుకు వెళ్ళారు వీళ్ళు? చనిపోయినటువంటి ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములు పూసి ఆయనను, ఆ శరీరమును కాపాడుదామని వెళ్ళారు.
ఒక్కసారి ఆలోచించండి. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శరీరమును ఈ భూ సంబంధమైన వాటితో నీవు కాపాడగలవా? ఆలోచించండి. కానీ మీరు వెళ్ళారు. ఈ దినమును కూడా మనము చేస్తున్నటువంటిది అదే, అనేకులు చేస్తున్నటువంటిది అదే. పూలు చల్లడము, కొవ్వొత్తులు వెలిగించడము, దీపాలు పెట్టడము, ఇంకా రకరకములుగా ఆ పొగ వేయడము, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ చనిపోయినటువంటి వారిని గురించి చేసేటటువంటివి ఆచారాలు. దానిని మానవుడు క్రైస్తవుడు ఇంకా చేస్తూనే ఉన్నాడు. కనుక లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో వారు అడుగుతున్నారు, దేవదూతలు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారని ప్రశ్నించి జవాబిస్తున్నారు. ఏమనంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సమాధిలో నుండి ఆయన యొక్క శరీరమును ఎత్తుకొని పోయారు. ఆ సమాధిలో ఆయన మరణించకపోయినా ఆయనను అందులో అలా పడుకోబెట్టారు అని చెప్పేటటువంటి వారిది. ఆ తర్వాత ఆ రాతి మీద, సమాధి యొక్క రాయి మీద రోమా ముద్ర కూడా వేశారు. కావలి వారిని ఉంచారు అక్కడ. వీటన్నిటినీ తప్పించుకొని శిష్యులైనటువంటి వారు ఆయన శరీరమును బయటికి తీసుకొని రావడము అసాధ్యం. ఎందుకంటే రోమా సామ్రాజ్యంలో వారు పరిపాలిస్తున్నటువంటి దేశములలోనూ సంస్థానములలోనూ చాలా కఠినమైనటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు ఉండేవి. వారి అధికారములకు కొద్దిగా వీరు వ్యతిరేకంగా ఉంటే శిక్షలు బహుదారుణంగా ఉండేవి. అది అందరికీ తెలుసు. గనుక ఎవరు కూడా రోమా సామ్రాజ్యం యొక్క ముద్రను విరుగొట్టడానికి సాహసించరు. ఒకవేళ ఆ దినములలో జరిగినట్లుగా చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క బండ వీళ్ళు తీసేసి దొర్లించి ఆయన శరీరమును ఎత్తుకొని పోయారని కావలి వారు చెప్పారు కదా. ఒకవేళ అదే విధంగా జరిగి ఉంటే ఈ కావలి వారిని రోమా సామ్రాజ్యపు అధికారులు వదిలేవారు కాదు. ఎందుకనంటే, మీరు ఒక్కసారి చెరసాలలో పౌలుశీలలో పాటలు పాడుతూ ఉంటే ఆ యొక్క చెరసాల అధికారి ఇంకా వారందరూ వింటూ ఉంటారు. అప్పుడు పెద్ద భూకంపం కలిగి వీరి బంధకములన్నీ విడిపోయినప్పుడు ఆ చెరసాల అధికారి ఏం చేశాడు? కత్తి తీసి తనను తాను చంపుకోబోయాడు. ఎందుకు అనంటే, తాను ఏ పని అయితే చేయాలో అది చేయకపోతే దానికి ఇంకా తిరుగులేదు, మరణమే. బహుదారుణమైనటువంటి శిక్షలు విధించేటటువంటి వాళ్ళు. కనుక అధికారి తను తాను పొడుచుకోబోతే అప్పుడు శిష్యులు ఏమన్నారు? మేము ఇక్కడే ఉన్నాము, మేము పొడుచుకోకు. అప్పుడు ఆ చెరసాల అధికారి వీరిని తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకొని వెళ్ళి వారి గాయంలో కట్టి, అయ్యా రక్షింపబడుటకు నేనేం చేయాలని అడిగాడు. మరి ఇక్కడ ఈ యొక్క కావలివారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి దగ్గర వారు కావలి ఉన్నప్పుడు అందరూ పడుకుంటారా? ఇప్పటికి కూడా యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ఆన్ డ్యూటీ సెంట్రీ ఎవరైనా నిద్రిస్తే అతనికి మరణశిక్షనే. ఈ దినమున కూడా ఏ దేశంలోనైనాను సరే యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు వారు కావలి వారు నిద్రించకూడదు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు లేకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఇతనే కావలివాడై ఉన్నాడు కనుక వారి ప్రాణములకు ఈయనే ఉత్తరవాది అవుతాడు. గనుక దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా,
మృతులలో ఆయనను ఎందుకు వెతుకుతున్నారు? మృతులలో ఆయనను ఎందుకు వెతుకుతున్నారు అని దేవదూతలు అడిగారు. కాబట్టి నీవు నేను ఈ దినమున హ్యాపీ ఈస్టర్ హల్లెలూయా అని చెప్పుకుంటున్నామే. లోకం నమ్మడం లేదు. నమ్మకపోతే మాకేంటి బ్రదర్, వాళ్ళు నమ్మితే నమ్మని, లేకపోతే లేదు. అసలు నా లోపల మార్పు జరిగిందా లేదా? అందుకే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యములో దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నా క్రియల ముందు దేవుని ఎదుట అంగీకార యోగ్యంగా ఉండాలి. నేను టైత్ ఇస్తున్నాను బ్రదర్, మా పాస్టర్ గారు మీ టైత్ ఎత్తి పట్టుకోండి అంటే ఫస్ట్ నేనే ఇలా ఎత్తి పట్టుకుంటాను. ఎందుకంటే నేను ఇలా ఎత్తి పట్టుకోని దేవుడు వచ్చి ముడతాడు, ఆశీర్వదిస్తాడు. ఆ టైత్ను ఆశీర్వదించిన టైత్ ఎవరికి ఆశీర్వాదకరం? నీకు కాదు. ఎవరికైతే ఇస్తున్నావో వాళ్ళకి లాభము సమకూర్చుచ్చు ఉన్నది. నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తానండి, ఏం లాభం? అందరితో పోట్లాడుతూ ఉంటా, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు. నేను క్వైర్లో ఉంటానండి, నీ రాగమే తప్పు. ఈ విధంగా క్రియలు, మనము దేవుని ఎదుట చూపిస్తున్నటువంటి క్రియలు ఏమిటనంటే ఆయన యొక్క కృప, ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన ఏ విధంగా క్షమించాడో నేను ఆ విధంగా ఇతరులను క్షమించుట, ఇవి క్రియలు అంటే. కానీ దినమున మంచి క్రియలు అనగానే మీరు ఇంకా దశంభాగాలు ఎక్కువ ఇవ్వండి, ఈ చేత్తో దశంభాగాలు ఇవ్వండి, ఈ చేత్తో కానుకలు ఇవ్వండి, మనం పెద్ద దేవాలయం కట్టుకొనబోచుంటున్నాం కాబట్టి చాలా ధనం అవసరమైనది, మీరు రెగ్యులర్గా గుడికి రండి, మీరు ఆదివారపు ఆరాధన మాత్రమే కాదు ఇంకా వేరే వేరే ఆరాధనలో కూడా మీరు రండి అని అందరినీ పిలుచుకోవడం, ఇవన్నీ మంచి క్రియలని చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రేమను చూపించడము నీ జీవితము ద్వారా, నిన్ను ద్వేషించినటువంటి వారితో నీవు మాట్లాడే మాటలు క్రీస్తు ప్రభు మాట్లాడినట్లుగా మాట్లాడడము మంచి క్రియ. ఆయన చూపిన కనికరము, జాలి, ఇవి మంచి క్రియలు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనము దేవుని ఎదుట చేస్తున్నటువంటి క్రియలను ఆయన ఏమంటున్నాడు అంటే సరిగా లేవు అంటూ ఉన్నాడు. లోక సంబంధమైన వాటిని మనం చేస్తూ నేను దేవుని క్రియలను చేస్తున్నానని నన్ను నేను మోసపుచ్చుకుంటే నాలో సత్యమే లేదు, నేను అబద్ధికుడు. కాబట్టి యేసుప్రభు చెప్పాడు కదా, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ఈ లోకంలో నీవు నీ సహోదరులకు చేయవలసిన క్రియలు చేయండి, దేవుని క్రియలు దేవుడు ఎలా చేస్తాడో వాటిని చేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ విధమైనటువంటి మార్పు మనలో వచ్చును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఆ పత్రికలో ఈ విధంగా ఈ సత్యమును తెలియజేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుత్థానము నాకు కలగవలెనని ఈ ఆశ నీకున్నదా? ఈ ప్రార్థనను నీవు చేస్తున్నావా? చనిపోయిన తర్వాత ఎవరికి తెలుసు బ్రదర్ ఎక్కడుంటారో? అదే తెలుసుకోమని చెప్తున్నాడు యేసు ప్రభు. మన జీవితము, మానవుని యొక్క జీవితం భూమి మీద ముగింపు కాదు. ఇక్కడ కేవలం నిద్ర మాత్రమే. ఆ తర్వాత ఉంది చూస్తారా, ఇటర్నల్ లైఫ్ అనగా యుగ యుగములు. ఇక్కడ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120, 150 సంవత్సరాలు బ్రతకొచ్చు. కానీ 150 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఒక మనిషి చనిపోవాక తప్పదు. ఆ తర్వాతనే ఆ 150 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆయన ఆత్మ ఎక్కడ బ్రతుకుంటుంది, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటుంది?
యుగ యుగములో మనము జీవించి ఉంటాం. యేసు క్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి నిత్య జీవము ఏదైతే మనం కలిగి ఉంటామో, ఆ నిత్య జీవం మనము ఇప్పుడు కలిగి ఇక్కడే ఉండాలి. పరలోకం పోయినాక ఇవ్వడు నిత్య జీవం. ఇక్కడే నీవు నిత్య జీవం కలిగి ఉండాలి. ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఇంప్యూటెడ్ టు యూ అండ్ మీ త్రూ జీసస్ క్రైస్ట్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. గనక ఈ వాక్యమును వినుచున్నటువంటి నీవు ఈ దినమున మనకు బండను ఎలా దొర్లించారు, స్త్రీలు ఎలా పరిగెత్తారు, లేకపోతే పేతురు ఏం చేశాడు, ఇవన్నీ చాలా రకరకాలుగా మళ్ళీ వాక్యము బోధింపబడుతుంది. దినమున ప్రకటిస్తారు. ఆహా, ఏం బాగా చెప్పాడంటే అంటూ ఉంటారు. కానీ నీ హృదయములో ఏమి మార్పు వచ్చినది? డూ యూ రియల్లీ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ రిజన్? ఆయన లేస్తే నీకు వచ్చేది ఏమిటి? ఏమి రావాలి? చూడండి ఒకసారి. ఏ విధంగానైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. దిస్ ఈజ్ బిలీవర్స్ లైఫ్. క్రీస్తుతో కూడా లేపబడినటువంటి పాపులలో ప్రధాన పాపి అయినటువంటి వాడు క్రీస్తు యేసు ద్వారా రక్షింపబడిన తర్వాత ఇప్పుడు ఆయన శ్రమల అనుభవం ఎట్టిదో, ఏ విధంగా ఆయన శ్రమ పడ్డాడో, ఆయన పునరుత్థానపు శక్తి ఏమిటో, తాను మరణించిన తర్వాత తిరిగి పునరుత్థానుడు కావాలే, ఆ బలము నాకు కావాలని పరిశుద్ధుడైన పౌలు ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొని ఉంటున్నాడు. నథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ మైన్, ఐ డూ నాట్ రన్ బిహైండ్ దెమ్. ధనము కలిగి ఉండుట పాపము కాదు, కానీ ధనము కొరకు పరిగెత్తడము పాపం. సో దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ దినమున ఏ పునరుత్థానపు శక్తి చేత నీవు నేను మనము ఎలా లేపబడి ఉన్నామో అనేది నీవెరుగుదువా? నీవు నేను ఏ విధంగా మనము లేపబడి ఉన్నాము? హీలింగ్స్ గురించి వింటూ ఉన్నాం. ఈ దినమున కూడా చెప్తారు హీలింగ్స్ గురించి. మీ దశభాగాలు పట్టుకోనండి, పునరుత్థాన దినం కదా, ఈరోజు 2/3 భాగం ఇవ్వండి, సేవ పరిచర్య బాగా జరగాలి, ఇవన్నీ చెప్తుంటారు. సరే, ఎవరు ఏం చేస్తున్నారో వారి లెక్కను ఒప్పచెప్పుకోవాలి. కానీ మీకు సత్యమును చెప్పడము అది న్యాయం. గనుక అద్భుత కార్యములు, సూచక క్రియలు, స్వస్థతలు, నూనె ద్వారా, కర్చీఫ్స్ ద్వారా, ఆ తర్వాత మీరు 1,00,000 కావాలంటే 10,000 ఇవ్వండి మా చర్చిలో, ఈ ఫెలోషిప్కి మీరు దాన్ని కట్టించడానికి బంగారు ఇటుకలను ఇవ్వండి, మీకు ప్లాటినమీ దొరుకుతాయి అని చెబుతూ ఆ దినము యొక్క ఆరాధన అవన్నీ నడిపించుకొంచు ప్రాస్పెరిటీ గాస్పల్ ద్వారా ముందుకు సాగిపోతున్నారు. కానీ ఈ లోకములో కలుగుతున్నటువంటి శ్రమలు, భూకంపములు, నానా విధములుగా మనుష్యులు ఏ విధంగా ఈ యొక్క బాధలను వేదనలను అనుభవిస్తారో, ప్రేమ ఎలా చల్లారిపోతుందో, మధ్యాకాశంలో మనుష్య కుమారుడు కనబడినప్పుడు ఏం జరుగుతుంది, సంఘం ఎలా ఎత్తబడుతుంది, దాని కొరకు సిద్ధపరిచేటటువంటి వాక్యము. ఆ తర్వాత 7 ఏళ్ల పరిపాలన, అంత్యక్రీస్తు పరిపాలన, 7 ఏళ్ల తర్వాత యేసు క్రీస్తు ప్రభు ఆయన పరలోకం నుండి దిగి వచ్చి భూమి మీద ఆ యొక్క కొండ మీద ఆయన దిగి వచ్చి దేవాలయంలోనికి ప్రవేశించి అక్కడ ఆయన పరిపాలన 1000 ఏళ్ల పరిపాలన, మిల్లెనియం 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఇవన్నీ నీవు వినుచు ఉన్నావా? నీకు బోధిస్తున్నారు ఎవరైనా? జాగ్రత్త సుమి, ఆ తర్వాత కష్టమే. ఆ తర్వాత
ఇప్పుడు నీవు నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే ఆ తర్వాత నీవు కష్టమే. గనుక నీవు తిరిగి లేచావు అనే విశ్వాసము ఎలా కలిగి ఉంటావు? నమ్మడం ఎట్లా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడు చనిపోయావు? when did you die? in baptism. నీవు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన మరణములో పాలిభాగస్తుడం అయ్యావు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైన జీవితము, పాపము, ద్వేషము, అపరాధము, కుళ్ళు, ఇవన్నీ చచ్చిపోయాయి. చచ్చిపోయింది మళ్ళీ లేస్తుందా అండి? లేవదు కదా. నీలో, నాలో ఇవన్నీ చనిపోయి మనము క్రీస్తు యేసు ఏ విధంగా లేపబడ్డాడో మృతులలో నుండి, ఆ విధంగా బాప్తిస్మములో మునిగి తిరిగి మనం లేపబడినప్పుడు సజీవులంగా ఎంచుకోవాలి. మనం వీఆర్ రైజ్డ్ అప్ విత్ జీసస్. చాలామందికి చెప్పరు బాప్తిస్మం అంటే, రండి మా సంఘములో మీరు మెంబర్ కావాలి కాబట్టి మాకు కావాల్సిందే, మీరు ఇప్పుడు తీసుకొని బాప్తిస్మం అంటే అదేదో పెద్ద ఇది వారికి కావలసినటువంటిది అనుకున్నట్లుగా బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లోనికి కొంతమంది క్రైస్తవ లోకాన్ని తీసుకొని వెళ్తున్నారు. ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. దేవునికి విరోధంగా క్రియలు చేస్తూ ఉన్నారు. యు ఆర్ డెడ్ విత్ క్రైస్ట్ ఇన్ బాప్టిజం అని చెప్పడం లేదు వారికి. ముంచి తిరిగి నీళ్ళలో నుంచి లేపినప్పుడు యు ఆర్ అలైవ్, యు ఆర్ రైజ్డ్ అప్ విత్ క్రైస్ట్ చెప్పడం లేదు. బాప్తిస్మం అంటే ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. ఏదో ఈయన క్రిస్టియన్ అని తెలవడానికి బాప్తిస్మం ఇస్తున్నా, సంఘంలో మెంబర్షిప్ కొరకు బాప్తిస్మం ఇస్తున్నా, క్రిస్టియన్ అనే ముద్ర ఉండడానికి బాప్టిజం ఇస్తున్నా. ఎస్, దేవుని ప్రియమైన ప్రజలారా, క్రీస్తు యేసును లేపినది ఎవరంటే దేవుని యొక్క ఆత్మ. ఆయనను మృతులలో నుండి లేపాడు కనుక ఆ ఆత్మయే, ఆ ఆత్మ అయిన దేవుడే నాలో కూడా ఉన్నాడు అనే నమ్మకము, విశ్వాసము నీవు నేను కలిగి ఉండాలి. అప్పుడు మనం ఇక పాపములకు దాసులము కాము. క్రీస్తు యేసును కలిగిన అనుభవములో మనం జీవిస్తాము. అప్పుడు లోకం మనల్ని చూసి, ఇతనికి ఏమైంది, ఈవిడకి ఏమైంది, ఇంతకుముందు ఇలా లేకుండే, చాలా మార్పు వచ్చింది, ఏంటమ్మా నీ మాటల్లో మార్పు, నీ చూపుల్లో మార్పు, నీ క్రియల్లో మార్పు, ఏంటి జరిగింది, ఏంటి? అయ్యా, నేను పాపంలో ఉంటిని, యేసు నిమిత్తము నేను చనిపోయాను, ఆయన రక్షకునిగా అంగీకరించాను, ఆయన ఇప్పుడు నూతన సృష్టిగా లేపాడు, ఇప్పుడు నేను నూతన సృష్టి అయి ఉన్నాను, ఐఎమ్ రేజ్డ్ విత్ క్రైస్ట్, యేసు జీవిస్తున్నాడు కనుక నేను జీవిస్తున్నాను చెప్పగలిగే సాక్ష్యము నీలో నాలో మనం కలిగి ఉంటాం. అలాంటి గొప్ప మార్పు కలుగుటకు ఈ దినమున సమర్పించుకుంటావా? బ్రదర్, నేను క్రిస్టియను ఉండిండొచ్చు, క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్తారని యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. క్రైస్తవులందరూ దేవుని బిడ్డలని ఎప్పుడు చెప్పలేదు. తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచి ఆయన క్రియలు చేస్తున్నారు, వారే దేవుని పిల్లలై ఉన్నారని చెప్పాడు. కాబట్టి మోసపోకుము. తర్వాత నీవు ర్యాప్చర్, సంఘం ఎత్తబడ్డప్పుడు నీవు ఇక్కడే ఉండిపోతే అంతకంటే ఘోరమైన స్థితి ఇంకేమీ ఉండదు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్ర. ఈ సంతోషకరమైనటువంటి దినమున మృతుల పునరుత్థానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి నేనును వీరందరూ, నేను మృతుడను కాను, నా దేవుడు సజీవుడై ఉన్నాడు,
ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన నాకు నిత్య జీవం ఇచ్చాడు కనుక నేను జీవమును కలిగి జీవిస్తూ ఉన్నాను. అది క్రీస్తు యేసు వలన నాలో కలిగింది అనే గొప్ప సత్యము మేము ప్రకటించుటకు, సాక్ష్యం ఇచ్చుటకు ఈ దినమున ఎవరైతే నిశ్చయించుకున్నారో వారందరినీ కూడా నీ ఆత్మ చైతన్యం లేవనెత్తి నూతన పరచుమని, వీరి గృహములలో శాంతి, సమాధానము, ఐశ్వర్యము, అదేవిధంగా వీరి ఇంటిలో నీ మహిమ కనబడునుగాక. నీ సన్నిధిని వీరితో కూడా ఉంచి ఆశీర్వదించి దీవించి ఆత్మలో వర్ధిల్ల చేయమని, ఇంకా రక్షణ లేని వారికి రక్షణను కలగజేసి తమ మార్గంలోను విడిచి నీ వైపునకు తిరుగునట్లుగా ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి, నడిపింపు, సకల ఐశ్వర్యములు మనందరితోనూ ఈ లోకములో ఉన్నటువంటి ఆయన సంఘం అంతటితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఆశ్రయమై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.